వచ్చింది. వైరాగ్యం వస్తే వరదలా రావాలని కదా రామకృష్ణ పరమహంస చుక్కా చుక్కా బొట్టు బొట్టులే వస్తుందా. ఎట్లా వచ్చారో అట్లాగే కిందకి దిగి వెళ్ళిపోయారు. అంత చీకట్లో అంత వర్షంలో ఇక వెనక్కి తిరిగి చూడలేదు. తిన్నగా కాశీపట్టణానికి వెళ్ళిపోయారు. ప్రతిరోజు గంగా స్నానం, ఆ తల్లి విశాలాక్షి విశ్వేశ్వరుల యొక్క సేవ, రామచంద్రమూర్తిని గురించినటువంటి ధ్యానం చేస్తుండేవారు. ఆ భక్తి పరిపుష్టమైపోయింది. శ్రీరామచంద్రమూర్తి యొక్క దర్శనం కోసం మనసు విశేషంగా వెంపర్లాడడం మొదలైంది. ఎవరు నాకు చేయిస్తారు దర్శనం అని బాధపడుతుంటే ఒక రోజున సంధ్యావందనం చేసుకుని ఆ నీళ్లు తీసుకెళ్ళి ఒక చెట్టు కింద పోశారు. పొయ్యగానే అందులోంచి ఒక బ్రహ్మరాక్షసుడు శాప విమోచనం పొంది తులసీదాసు గారికి కనపడ్డాడు. నేను పూర్వజన్మలలో చేసినటువంటి దోషముల చేత శపింపబడి బ్రహ్మరాక్షసుడనై ఈ చెట్టుని పట్టుకుని ఉన్నాను. మీరు సంధ్యావందనం చేసినటువంటి నీళ్లు తెచ్చి దీని మొదట్లో పోసినటువంటి కారణం చేత నాకు కలిగినటువంటి శాపం తొలగిపోయింది. మీరు నాకు ఇంతటి ఉపకారం చేశారు. నేను మీకు ఏదైనా ఉపకారం చెయ్యాలనుకుంటున్నాను. మీకు ఏదైనా కావలసింది నేను చెయ్యగలిగింది ఉంటే అడగండి అన్నారు. నాకు శ్రీరామచంద్ర ప్రభువు యొక్క దర్శనం కావాలని అడిగారు. అది నేను చేయించలేను. రామచంద్రమూర్తి యొక్క దర్శనం చేయించగలిగినంత గొప్పవాణ్ణి నేను కాను. కానీ మీకు ఒక గొప్ప కీలకం చెప్తాను. మీరు ప్రతిరోజు గంగా తీరంలో కూర్చుని సాయంకాలం వేళ రామాయణ ప్రవచనం చేస్తారు. శ్రీరామాయణ ప్రవచనం చేస్తే ఒక లక్షణం ఉంది. రాముడి గురించి ఎప్పుడైనా ఎక్కడైనా మాట్లాడతాను అని చెప్పి సంకల్పం చేసుకొని ప్రతిరోజు ఈ సమయంలో సభ జరుగుతుంది అని అంటే అక్కడికి హనుమ వచ్చి తీరుతారు. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. అందరికన్నా సభలోకి ముందు ఒక బ్రాహ్మణుడు వచ్చి కూర్చుంటూ ఉంటాడు. అందరూ వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళలేక 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 బాధపడుతూ వెడుతూ ఉంటాడు. అందరికన్నా ముందు కూర్చునేటటువంటి వ్యక్తి, అందరికన్నా చిట్ట చివరన బాధపడుతూ వెళ్ళేటటువంటి వ్యక్తి ఎవరో మీరు గమనించండి. స్వర్ణశైలాభదేహం, బంగారు కాంతితో మెరిసిపోతూ ఉంటుంది ఆయన శరీరం. మీరు వెళ్ళి ఆయన పాదములు గట్టిగా పట్టుకోండి. ఆయన బుకాయిస్తాడు. నాకేం తెలుసు, నేను హనుమనేమిటి అంటారు. వదిలిపెట్టకండి, గట్టిగా పట్టుకోండి. ఆయన పాదములు పట్టుకుంటే ఆయన మీకు రామచంద్రమూర్తి దర్శనం చేయిస్తారు. అంతవరకు మాత్రం నేను చెప్పగలను. ఎందుకనంటే రామచంద్రమూర్తి హనుమకు ఇచ్చినటువంటి వరం. ఎక్కడెక్కడ రామాయణ ప్రవచనం జరిగినా, ఎక్కడెక్కడ రామభజనం జరిగినా, ఎక్కడెక్కడ రామగుణ సంకీర్తనం జరిగినా అక్కడికి హనుమ వస్తారు. హనుమ వచ్చారు అంటే ఆ ప్రాంగణం పరమ పవిత్రమే. ఇంకా చచ్చిపోయేవాడు కూడా బ్రతకవలసిందే. అంతటి మంగళప్రదుడు, అంతటి మహోపకారి, మహానుభావుడు హనుమ అంటే. కాబట్టి మీరు ఆయన పాదాలు పట్టుకోండి అన్నారు. తులసీదాసు గారు రామాయణ ప్రవచనం చేయడానికి వెళ్ళి కూర్చొని గమనించడం మొదలుపెట్టారు. ఒక 4 రోజులు చూసేటప్పటికి ఆయనకు అర్థమైంది, అందరికన్నా ముందు ఈ వ్యక్తి వస్తున్నారు. అందరికన్నా చిట్ట చివర వెడుతున్నాడు. వెళ్ళేటప్పుడు ఏదో తనలో తనే భావన చేసుకుంటూ మురిసిపోతూ సంతోషపడిపోతూ వెడుతున్నారు. ఈయనే హనుమ అని నిర్ధారించుకున్నారు. ఒక రోజున ఆ వ్యక్తి వెడుతుంటే తులసీదాసు గారు హఠాత్తుగా వెళ్ళి ఆయన 2 పాదములు గట్టిగా పట్టుకుని, మీరు హనుమ నాకు తెలుసు, నన్ను బుకాయించవద్దు, నాకు రామచంద్రమూర్తి దర్శనం చేయించండి, ఆయన దర్శనం కోసం వెంపర్లాడుతున్నానని ప్రార్థించారు. తులసీదాసు గారి యొక్క భక్తి ప్రపత్తులను బాగా తెలుసున్నటువంటి వారు హనుమ. అటువంటి మహానుభావుడికి ఎవరి భక్తి ఎటువంటిదో తెలియదు. ఆ భక్తి తెలుసున్నవారు కాబట్టి లేపి అన్నారు, తప్పకుండా, కానీ ఇక్కడ కాదు, నువ్వు చిత్రకూటానికి వెళ్ళు. అక్కడ కామదగిరి అనబడేటటువంటి ఒక పర్వత శిఖరం ఉంది. దానికి ప్రదక్షిణం చేయి, నీకు సీతారామచంద్ర ప్రభువు యొక్క దర్శనం అవుతుందన్నారు. అక్కడికి వెళ్ళిపోయి రామనామ జపం చేస్తూ ఉండి తులసీదాసు గారు ఆ గిరి ప్రదక్షిణం చేస్తున్నారు. రామలక్ష్మణులు ఇద్దరూ కూడా 2 రాజకుమారులుగా గుర్రాల మీద వస్తున్నారు. ఈయన ప్రతిరోజు చందనాదులు పుష్పాలు అన్నీ సిద్ధంగా పెట్టుకునేవారు. రామలక్ష్మణులు వస్తారేమో, సీతారాములు వస్తారేమో వాళ్ళకి ఇద్దామని. కానీ
వాళ్ళిద్దరూ గుర్రాల మీద వస్తూ ఉంటే చూశారు, కానీ వాళ్ళు రామలక్ష్మణులని గుర్తించలేదు. ఎవరో రాజకుమారులని వదిలేశారు, వెళ్ళిపోయాయి గుర్రాలు. ఈయన కుటీరానికి వచ్చేశారు. హనుమ వచ్చారు. రామలక్ష్మణులు వచ్చారు, సేవించావా అని అడిగారు. రామలక్ష్మణులు ఎక్కడొచ్చారు అని అడిగారు. అయ్యో, నువ్వు కామదగిరి ప్రదక్షిణం చేస్తుంటే నీకు గుర్రాల మీద ఎదురుగా టీవీతో వచ్చినటువంటి ఆజానబాహు ఉన్నాడే, ఆజానుబాహుమరవింద దళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి, ఆయనే రాముడు. పక్కన ఎర్రగా వెలిగిపోయాడే, ఆయనే లక్ష్మణస్వామి. నువ్వు గమనించలేదు, వెళ్ళిపోయారు. బెంగపెట్టుకోకు, మళ్ళీ వస్తారు. కాబట్టి ఈసారి చాలా జాగ్రత్తగా పరాకుగా ఉండన్నారు. తులసీదాసు గారి కుటీరంలోకి వచ్చి చందనం తీసి, చందనాలంకారం చాలా గొప్పది కదా పరమేశ్వరుడికి, చందనాన్ని తీసి ఆ చందనమంతా ఒక పాత్రలో పెట్టుకుంటున్నారు. పెట్టుకుంటుంటే రామలక్ష్మణులు ఇద్దరూ మళ్ళీ రాజకుమారుల్లా లోపలికి వచ్చారు. వచ్చేసరికి ఈయన మళ్ళీ గుర్తుపట్టరేమో, ఎవరో రాజకుమారులని చందనం ఇవ్వడం మానేస్తారేమో అని హనుమకి బెంగ పట్టుకుని ఆయన ఏం చేశారంటే వెంటనే చిలుక రూపం ధరించి పర్ణశాలలోకి వచ్చి కూర్చున్నారు. కూర్చుని ఆయన పాట పాడారు. ఏమనంటే కూర్చుని ఆయన పాట పాడారు. ఏమనంటే చిత్రకూటుకే ఘాట్ పర్ భై సంతనకి భీర్ తులసీదాస చందన ఘిసే తిలక్ దేత రఘువీర్ అని. ఆయన ఈ మాట చెప్తుండగానే తులసీదాసు గారు తీసినటువంటి చందనాన్ని స్వీకరించడానికి రామలక్ష్మణులు ఇద్దరూ కూడా రాజకుమారుల రూపంలో తులసీదాసు గారు ఉన్న కుటీరంలోకి ప్రవేశిస్తున్నారు అని పాట పాడుతుండగానే తులసీదాసు గారు ఇలా తలెత్తి చూశారు. చూసేటప్పటికీ ఆ రామచంద్రమూర్తి యొక్క సౌందర్యం, పుంసామోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం, ఆ ఆజానుబాహువు, ఆ విశాల నేత్రాలు, ఆ పాలభాగం, ఆ చేతులు, ఆ కాళ్ళు, ఆ అందం, ఆ ధనస్సు, ఆ బాణాలు, పక్కన ఉన్నటువంటి లక్ష్మణస్వామి, వాళ్ళిద్దరి యొక్క తేజస్సు చూసి మహదానందపడిపోయారు. ఆ ఆనందపడిపోవడంలో చందనాన్ని రామచంద్రమూర్తికి అలంకారం చేస్తూ స్పృహ తప్పిపోయారు. స్పృహ తప్పిపోతే రామచంద్రమూర్తి ఎంత భక్తపరాధీనుడంటే గోస్వామి తులసీదాసు గారు తన కొరకు తీసినటువంటి చందనాన్ని తన చేత్తో తానే తులసీదాసు గారికి బొట్టు పెట్టి అలంకారం చేశారు. అలంకారం చేసి అంతర్ధానం అయ్యారు. ఆ ఆనంద ఝరిలోంచి బహిర్ముఖులయ్యారు తులసీదాసు గారు. పరమానందపడిపోయారు. రామలక్ష్మణుల యొక్క దర్శనమైందని ఎంతో ఆనందపడిపోయారు. ఆనందపడిపోయి మళ్ళీ చిత్రకూటం నుంచి కాశీపట్టణానికి వచ్చారు. వచ్చి రామాయణ రచన చెయ్యాలి.